హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో అంటే మీరు చూస్తున్న ఈ వీడియో నిన్న నేను సాటర్డే 12కి స్టార్ట్ చేశానండి. అంటే కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. ఆ టైంకి వస్తాను అని చెప్పేసి కొద్దిగా లేట్‌గా వచ్చారు. అట్లనో రెడీ అయిపోయి ఉన్నా కదా, ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి ఆ టైం నుంచి ఏం చేశానో ఇక వీడియో తీసి ఈరోజు పోస్ట్ చేశాను. ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయింది. ఇక వాషింగ్ మిషన్ తీసుకుందాము ఈరోజు అని చెప్పేసి వస్తాను అన్నారు. ఎలానో 12కి వస్తా అన్నారు. నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. కానీ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని చెప్పి ఫోన్ చేశారు. ఇక సరేలే రేపు ఎట్లానో వీడియో స్టార్ట్ చేయాలి కదా, ఇప్పటి నుంచి చేసుకునే పనులు అన్నీ పోస్ట్ చేసేసి రేపు మార్నింగ్ అంటే సండే పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను. డైరెక్ట్గా కాఫీ పెట్టుకోవటం కంటే కూడా ముందుగానే కాఫీ పొడితో ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కాఫీ తాగితే నాకు చాలా ఇష్టం అండి. ఆ టేస్ట్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇక అందుకని అది ఎలానో అయిపోయింది కదా అని చెప్పేసి అది ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇలా అంటే ఈ కాఫీ పేస్ట్ నేను చాలా వీడియోస్లో పోస్ట్ చేశానండి. అలా పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, మీరు వాడే కాఫీ పౌడర్ ఏది, బ్రూ ప్యాకెట్సే వాడుతున్నారా అని చెప్పేసి. నేను బ్రూ ప్యాకెట్సే వాడతానండి. ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 3 ప్యాకెట్స్కి దాదాపు ఒక 6 స్పూన్స్ షుగర్ వేసుకోవచ్చు. షుగర్ అనేది మీరు తాగే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే కనుక అంత కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఈ కాఫీ పౌడరు, షుగరు, అలానే వాటర్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటా, అంటే దాదాపుగా చాలా టైం పడుతుందండి. ఇలా మొత్తం కలుపుతూ ఉంటుంటే ఈ కాఫీ పౌడర్ అనేది చక్కగా పేస్ట్రీ లాగా అవుతుందండి. ఇలా అయ్యిందాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక చక్కగా మనం కాఫీ తాగాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ పేస్ట్ని తీసి కప్లో వేసేసుకొని వేడి వేడి పాలు పోసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకొని తాగితే కాఫీ 1 సెకండ్లో రెడీ అయిపోతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనలో చాలామంది ట్రై చేశారు కదా. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది ఈవినింగ్ నేను కాఫీ తాగేటప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడైతే కనుక వచ్చేసానని చెప్పి కాల్ చేశారు. ఇక నేను బయలుదేరుతున్నాను, అంటే వాషింగ్ మిషన్ చూడటానికి. ఇక బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మాత్రం దాదాపు మాకు దగ్గరే 1 అవర్లో నేను వచ్చేసాను. వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. కొద్దిగా నార్మల్లే తీసుకున్నాను. అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయితే మాత్రం నేను తీసుకోలేదు. ఇక అది రేపు కానీ ఎల్లుండి కానీ డెలివరీ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇక ఇప్పుడైతే కనుక కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ముఖ్యంగా వీడియో తీయాలి. అందులో ఈవినింగ్ వరకు చేసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇక పనులన్నీ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి ముందుగా ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయిపోయి, మార్నింగ్ నేను కాఫీ ప్రిపేర్ చేసుకున్నా కదా, తాగుదాము అని చెప్పేసి ఆ కాఫీ కలుపుకొని కొద్దిగా ఫ్రీగా కూర్చొని కాఫీ తాగిన తర్వాత ఇక మిగతా పనులైతే కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం అనుకుంటా మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు, అక్క అమరన్ మూవీ చూడండి అక్క చాలా బాగుంది అనుకున్నారు. ఇక రేపు సండే కదా చూద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అందరం కలిసి. అదే కాక నేను లాస్ట్ టైము యూట్యూబ్లో అనుకుంటా సినిమా పేరు శ్రీమతి అండి. శ్రీమతి మూవీ చాలా బాగుందండి. మనకు పరిచయం లేని వ్యక్తులతో మనం పరిచయాలు పెంచుకొని వాళ్ళ కోసం మనం ఏదైనా హెల్ప్ చేస్తే మనం ఎలాంటి విషయాల్లో ఇరుక్కుపోతామో, మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో, వాటి వల్ల మనం ఎంత బాధపడాల్సి వస్తుందో ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఆ మూవీలో చూపించారండి. నిజంగా ఆ మూవీ చూస్తుంటే ఎప్పుడూ తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో ఎటువంటి ఫ్రెండ్షిప్ చెయ్యకూడదు అని మాత్రం మనకి అర్థమవుతుందండి. తప్పకుండా మీరందరూ ఒక్కసారి ఆ మూవీ చూడండి, చాలా బాగుంది. ఇక తర్వాత వాషింగ్ మిషన్ తీసుకున్నాను కదా, దాని గురించి అంటే నేను ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నానో, ఎంత అయిందో, ఎక్కడ తీసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత కానీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎవరైనా సరే వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్నా, లేదా వాషింగ్ మిషన్ తీసుకోవాలంటే ఒక 20,000 కావాలి, 30,000 కావాలి, అంత ఖర్చు ఎందుకు అనుకునే వాళ్ళని ఎవరైనా సరే ఒక్కసారి ఆ వీడియోని అంటే నెక్స్ట్ వీడియోని ఫాలో అయ్యి చూడండి. ఇక ఇప్పుడైతే కనుక కొద్దిగా ఫ్రెష్ అయిపోయి, మార్నింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడు కాఫీని ప్రిపేర్ చేసుకున్నా కదా, ఆ కాఫీ తాగేసేసి కొద్దిగా మొన్న ఒక మూవీ చూస్తున్నాను, అది బ్యాలెన్స్ ఉంది, ఆ మూవీ కూడా కంప్లీట్ చేసేసి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో. బయట పని కరెక్ట్గా 1 అవరే పట్టిందండి. అంటే వెళ్ళటానికి రావడానికి దాదాపుగా టైం పట్టింది. కానీ ఇది తీసుకోవాలి అని చెప్పి నేను ముందుగానే సెలెక్ట్ చేసుకొని వెళ్ళా కాబట్టి చాలా సింపుల్ వెళ్ళి షాపింగ్ అనేది అయిపోయింది. అదే కాక అక్కడ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసేస్తా ఉన్నారు కాబట్టి నేనైతే కనుక తొందరగా వచ్చేసాను. ముఖ్యంగా ఈ వీడియో తీసుకోవాలి, మళ్ళీ టైం చాలదనే హడావుడిలో మాత్రం నేను
వచ్చేసాను ఇంకింటికి. ఇప్పుడు మార్నింగ్ నేను ప్రిపేర్ చేశాను చూసారా? అదేనండి. 3 ప్యాకెట్స్ బ్రూ వేసా కదా షుగరు, అలానే వాటరు మొత్తం కలుపుతూ ఉంటుంటే ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఒకవేళ వాటర్ చాలకపోతే కొద్దిగా ఒక 2 డ్రాప్స్ వేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలండి. కాఫీ పేస్ట్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇది అలవాటైన వాళ్ళు మామూలు కాఫీ తాగాలి అంటే అంత ఇష్టంగా తాగరండి. అది బ్రూ కాఫీ అయినా సరే చక్కగా ఈ మనం ప్రిపేర్ చేసుకునే పేస్ట్ మొత్తం కప్లో వేసేసుకొని కొద్దిగా పాలు వేసేసి కలుపుకున్నా చాలు, లేకపోతే ఇలా తాగేసిన కూడా బాగుంటుంది. నేనైతే కనుక ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఆ పేస్ట్ని దీని మీద కొద్దిగా యాడ్ చేసుకొని తాగుతుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా కాఫీ మాత్రం చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుంది తాగుతుంటే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక చక్కగా వాళ్ళకి కొద్దిగా వెరైటీ కాఫీ లాగా ఇది కలిపివ్వచ్చండి. ఇప్పుడైతే కనుక ఈ కాఫీ తాగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను చెప్పాను కదా మూవీ చూస్తున్నా అని చెప్పేసి, అది చూసేసి మిగతా పనులనేవి స్టార్ట్ చేస్తున్నాను. నాకు బాగా గుర్తండి, ఈవినింగ్ టైము ఎప్పుడన్నా ఇల్లు ఊడవకుండా ఇంట్లో లైట్ వేస్తే అమ్మ అరిచేవారు. తర్వాత ఇల్లు కూడా ఊడవనిచ్చేవారు కదా, అంటే లైట్ వేసాక ఇల్లు ఊడవకూడదు, ఇల్లు ఊడవకుండా లైట్ వేయకూడదు అని చెప్పేసి చెప్పేవారు. 4:30 లేదా 5 కల్లా ఇల్లు ఊడ్చేసుకోవాలంట. నేను మాత్రం ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పుడన్నా కొద్దిగా లేట్ అయితే కనుక అస్సలు ఇంట్లో లైట్ వేయనండి. ఇంట్లో బయట మొత్తం శుభ్రంగా ఊడ్చిన తర్వాతే ఇంట్లో అంటే దేవుడి దగ్గర బయట అనేది లైట్ వేస్తాను. ఇంకా నేనైతే కనుక ఇప్పుడు ఇల్లు మొత్తం ఒకసారి ఊడ్చేసి బయట కూడా శుభ్రంగా ఊడ్చుకొని సందె ముగ్గు వేసుకొని ఇంట్లో ధూపం వేస్తాను. ఇప్పుడు నేను ఇంట్లో చక్కగా ధూపం వేస్తే చాలా ప్లెజెంట్గా వాతావరణం చాలా బాగుంటుందండి. ఈ టైంలో ఇలా ధూపం వేసుకుంటూ ఇంట్లో దేవుడి పాటలు పెట్టేసేసి మిగతా పనులు అనేవి చేసుకుంటాను. చక్కగా ఇప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వస్తారు కదా, అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మార్నింగ్ నుంచి పాపం బయట ఉంటారు కదా, ఇంటికి వచ్చేపాటికి ఈ వాతావరణంలో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అందుకనే నేనైతే కనుక ఇప్పుడు 2 అంటే ఇంట్లో బయట నీట్గా శుభ్రం చేసేసి ఇప్పుడైతే కనుక ధూపం వేస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో ధూపం వేయటం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో చక్కగా ధూపం వేసి చూడండి, ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉంటుందో ఆ వాతావరణం మీకే అర్థమవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను అడిగారండి, మీరు ఏ కంపెనీ ధూప్ స్టిక్స్ని వాడతారని. నేనైతే కనుక మంగళదీప్ వాడతానండి. దాని మీద కూడా కొద్దిగా సాంబ్రాణి పౌడర్ కూడా వేస్తాను. అది వేయటం వల్ల ఇల్లంతా మంచి వాసనతో మంచి ధూపంతో, అంటే ధూపం అనేది ఎక్కువగా వస్తుంది, వాసన కూడా చాలా మంచి వాసన వస్తుందండి ఇంట్లో. మార్నింగ్ నేను వెళ్ళే ముందు అంటే రావడానికి లేట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ టిఫిన్కి ఇవి నానవు అని చెప్పేసి ముందుగానే పప్పు అంటే పెసలు బియ్యం నానబెట్టేసానండి. కానీ విడివిడిగా నానబెట్టాలి. వెళ్ళే హడావుల్లో పెసల్లోనే గబుక్కుని బియ్యం కూడా వేసేసాను. రెండింటిని సపరేట్ చేయడం కుదరదు కాబట్టి నీళ్లు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెసల్ని ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుంటారా? పెసలైనా సరే అండి, మినపప్పు అయినా సరే, నేను ఎప్పుడైనా ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, వచ్చాక ఇవి వేస్తే నానవు అనుకున్నప్పుడు నేను ఒక 5-6 గంటలు కాదండి, ఒక 7-8 గంటల ముందైనా సరే పప్పుని నానబెట్టేస్తాను. అలా నానబెట్టిన పప్పుని బయట మాత్రం పెట్టను, ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే చక్కగా పప్పు నానుతుంది, పప్పు కొద్దిగా వాసన అనేది రాకుండా ఉంటుందండి. అదే బయట కనుక మనం పప్పులో నీళ్లు పోసేసి నానబెడితే కనుక అంటే 6-7 అవర్స్ అయ్యింది అంటే కొద్దిగా పప్పు వాసన అనేది వస్తుంది. ఎంత కడిగినా సరే ఆ స్మెల్ అనేది కొద్దిగా లైట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేనైతే కనుక ఎక్కువ టైం అంటే ఒక 7-8 గంటల టైం పడుతుంది అంటే కనుక నేను పప్పు ముందుగానే నానబెట్టేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం వెళ్ళిపోతాను. ఇప్పుడైతే కనుక
ఇంకా ఇప్పుడైతే కనుక ఈ పెసలు బియ్యాన్ని మిక్సీ పట్టేస్తున్నాను. ఇవైతే కనుక గ్రైండర్‌లో వేయనండి. ఎప్పుడైనా సరే పెసరట్లు వేయాలి అనుకుంటే మిక్సీలోనే పట్టేస్తాను. కానీ ఈ పెసరట్లలో పచ్చిమిరపకాయలు అలానే అల్లం ముక్కలు ఇవే మంచి టేస్ట్ అండి. ఇవి వేసినా కూడా నేను కొద్దిగా పెసరట్టు మీద పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అవి వేస్తేనే పెసరట్టుకి అనేది టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే కనుక ఈ పెసరపిండి అనేది రుబ్బేసే కదా, ఇప్పుడు దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టను, అలా ఉంచేస్తాను. ఈవినింగ్ టైంకి బాగా పిండి అనేది నాని పెసరట్లు చాలా బాగా వస్తాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళైతే కనుక రెడీ అయిపోయారు. వాళ్ళు రాగానే కొద్దిగా పాలు మాత్రమే కల్పించాను. ఇంక ఇప్పుడు వాళ్ళకి ఈ మఖానా ఫ్రై చేసి ఇద్దాం అనుకుంటున్నా. ఎప్పుడో తెప్పించా కానీ ఇంకా నాకు టైం కుదరక వీటిని ఫ్రై చేయలేదు. ఈరోజైతే కనుక కొద్దిగా నెయ్యి వేసేసి వీటిల్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి కొద్దిగా అంటే అంత కలర్ చేంజ్ అవ్వవు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా చాలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు నార్మల్ కళాయిలో ఫ్రై చేస్తారండి. ఈసారి మాత్రమే మట్టి పాత్రలో ఫ్రై చేస్తే ఎలా ఉంటాయని చూశాను. భలే ఉన్నాయండి. అంటే ఎప్పుడు ఫ్రై చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా క్రిస్పీగా గుల్లగుల్లగా తింటుంటే చాలా బాగున్నాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి ఆ నెయ్యి మొత్తాన్ని ఒకసారి కలిపేస్తే కొద్దిగా పేస్ట్రీగా అయిపోతుంది. అంటే కారం ఉప్పు నెయ్యి కలిసి అది మొత్తం వీటికి పట్టేటట్లుగా మొత్తం కలుపుకోవాలండి. కానీ వీటికి ఎక్కువగా ఉప్పు కారం అనేది మామూలుగా వేస్తే పట్టదు. అందుకని నేను నేతిలో వేసి ఆ నేతిలో ఉప్పు కారం కలిసేటట్టుగా అంటే మూడింటిని కలిపిన తర్వాత ఈ మూడింటిని మఖానాకి కలిసేటట్టుగా అంటే వాటికి పట్టేటట్టుగా గరిటెతో కలుపుతానండి. తర్వాత ఇవి పిల్లలకి పెట్టేస్తున్నాను. కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా సరే చక్కగా మఖానాన్ని తెచ్చి పిల్లలకి ఇలా ఫ్రై చేసి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్. ఇది పావు కేజీ వచ్చేసి 250 రూపీస్ అండి. నేను ఎప్పుడన్నా తెప్పిస్తూ ఉంటాను. మొన్నే తెప్పించాను, అందుకనే రేట్ నాకు అంత కరెక్ట్గా తెలుసు. ఇప్పుడైతే కనుక వీటిని ఫ్రై చేసేసి ఇక పిల్లలకి ఇచ్చేస్తున్నాను. దాంతోపాటు ఒక కొబ్బరి లడ్డు కూడా ఇస్తున్నాను. మొన్న అమ్మ పంపించారు చూసారా, అవేనండి. కానీ వీటి టేస్ట్ మాత్రం మరమరాలు ఉంటాయి చూసారా, కొద్దిగా ఆ టేస్ట్ యాడ్ అవుతుందండి. కానీ మంచిది అని చెప్పేసి మాత్రం నేను పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ అయినా ఇది పెడుతూ ఉంటాను. ఇక నెక్స్ట్ మా వారికి కూడా కొద్దిగా అవి ఇచ్చేసేసి ఇక టీ పెట్టి ఇచ్చేస్తున్నాను. వాళ్ళకి టీ పెట్టి ఇచ్చిన తర్వాత ఇక ఇప్పుడైతే కనుక నెక్స్ట్ పని ఏముందండి, క్యారేజ్ గిన్నెలు ఉంటాయి కదా, వీళ్ళ ముగ్గురివి లంచ్ బాక్సెస్ అవి మొత్తం ఇక ఇప్పుడైతే కనుక క్లీన్ చేయాలి. అదేంటో మధ్యాహ్నం నుంచి పనెమ్మటి పని చేస్తూ ఉంటే ఎన్ని పనులు కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత కూడా నేను అన్నం వండాలి, కూర వండాలి, అలానే చట్నీ చేయాలి, పెసరట్లు వేయాలి. పిల్లలందరూ భోంచేసిన తర్వాత ఆ గిన్నెలో మొత్తం కడిగేయాలి, ఇల్లు మొత్తం సర్దుకోవాలి, రేపు మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టాలి. ఇంత పని ఉందండి ఇంకా కూడా. నాకు ఒక విషయం అర్థం కాదు, నేను బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని లేదు, అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయను, ఇంట్లోనే ఉండి ఉన్న టైంలో కూడా ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే కనుక పని వెంట పని, టైం వెనకాల టైము అవుతూనే ఉంటుంది, పనులు మాత్రం అలానే ఉంటూ ఉంటాయి. కానీ బయటికి వెళ్ళి జాబ్ చేసుకొని ఇంటికి వచ్చి ఈ పనులన్నీ ఎవరు స్కిప్ చేయలేరండి. స్కిప్ చేద్దామన్నా కుదరదు, ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటారు జాబ్ హోల్డర్స్ అయితే. వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నేనైతే కనుక బయటికి జాబ్కి వెళ్ళి అంటే మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ కనీసం 5కి ఇంటికి వచ్చినా సరే ఈ పనులన్నీ స్కిప్ చేసేస్తాండి. అంత ఓపిక మాత్రం నాకుండదు. కానీ నేను పనులు చేయడానికి బద్దకించకుండా ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకుంటాను.
ఇప్పుడు ఈ గిన్నెలు మొత్తం కడిగేసేసా కదా, ఇక కొద్దిగా బెండకాయలు ఉన్నాయి. ఆ బెండకాయలని కట్ చేసేసి పిల్లలకైతే కనుక ఇక బెండకాయ ఫ్రై చేసేసాను. ఒక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. ఇక వాళ్ళకైతే కనుక భోజనం కూడా రెడీ చేసేసాను. టైం కూడా దాదాపు 8:30 అవుతుంది. ఇక వాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే కనుక పెసరట్లు వేద్దాము అనుకుంటున్నాను. ఈ కూరలోకి శనగగింజలు కొద్దిగా ఫ్రై చేయాలి కదా, అందుకని ఎక్కువగానే ఫ్రై చేసేసి చట్నీ కూడా చేసేసాను. పచ్చిమిర్చి లేవు, అందుకని ఎండుమిరపకాయలు వేసి చట్నీ చేశాను. ఇప్పుడైతే కనుక పిల్లలకు భోజనం పెట్టేసి పెసరట్లు వేసేస్తున్నాను. ఈ పెసరట్లు కొద్దిగా క్రిస్పీగా అలానే ఎర్రగా రావాలి అంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కలపండి. అంటే నేను మార్నింగ్ పిండి వేసా కదా, ఆ పిండిలో అయితే కనుక నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేశాను. అలా వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. పెసరట్లు మంచి టేస్ట్తో ఉండాలి అంటే కనుక దాన్ని నెయ్యితో వేయండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే కనుక ఈ పెసరట్లు వేసి ఇచ్చేసేసి నేను వేసుకొని ఇందాక చెప్పాను కదా పనులు, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంతకంటే ముందుగా కూడా ఆఫ్టర్నూన్ నుంచి తీసిన ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి రేపు మార్నింగ్ నేను పోస్ట్ చేయడానికి రెడీ చేసుకోవాలి. ఎడిటింగ్ అయితే కనుక ఇప్పుడు పడుకునే ముందు చేసేసుకుంటా, కానీ వాయిస్ మాత్రం రేపు మార్నింగే ఇస్తాను. మ్యాక్సిమం 2:30 లేదా 3 కల్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి రేపొద్దున పనుల హడావుల్లో ఎప్పుడు వాయిస్ ఇస్తానో, ఎప్పుడు పోస్ట్ చేస్తానో చూడాలి. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.